దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 21 ఫిబ్రవరి 2025. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన, సంఖ్యాకాండము 5-6 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. మొదటిగా సంఖ్యాకాండము 5వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాలెములో నుండి వెలివేయవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచుకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఇశ్రాయేలీయులు అలాగు చేసిరి. పాలెము వెలుపలి కట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధము వలన నష్టమును సరిగా నిచ్చుకుని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధం చేసిరో వానికి ఇచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఎడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును. ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చ ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును. ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చిన ఎడల అది అతని దగునని చెప్పుము. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహం చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనస్సులో రోషం పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమెడు యవల పిండిలో 10వ వంతును తేవలెను. వాడు దాని మీద తైలం పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఎలయనగా అది రోష విషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకం చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. తర్వాత యాజకుడు మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలెను. మరియు యాజకుడు మందిరంలో నేలనున్న ధూళి కొంచెం తీసుకుని ఆ నీళ్ళలో వేయవలెను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతుల్లో ఉంచవలెను. శాపం పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసిందేమనగా, ఏ పురుషుడును నీతో శయనింపని ఎడలను నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యం చేయకపోయిన ఎడలను శాపము కలుగజేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల, యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శబదమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణం చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమెనని చెప్పవలెను. తరువాత యాజకుడు పత్రము మీద ఆ శపథములను రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును.
మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునొద్దకు దాన్ని తేవలెను. తరువాత యాజకుడు దాన్ని జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరుగునదేదనగా ఆమె అపవిత్ర పరపబడి తన భర్తకు ద్రోహం చేసిన ఎడల శాపం కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమునకు ఆస్పదముగా నుండును. ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి యగునని చెప్పుము. రోషము విషయమైన విధి ఇదే: ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి, లేక వానికి రోషం పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును. ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను: నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీయు పచ్చికాయలే గాని పై తోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినదేదియూ తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకున్న దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగునియ్యవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండను. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండు వాని తల అపవిత్రపరపబడిన ఎడల అతడు పవిత్రపరపబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని, 2వ దానితో దహన బలిని అర్పించి, వాడు శవం ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరపబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకంగా ఉండే దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వారిని తీసుకుని రావలెను. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రె పిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన యొక్క పొట్టేలును, కంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవా యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పింపవలెను. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలెను. వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యం క్రిందనున్న అగ్నిలో వేయవలెను. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను, ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును, పొంగని యొక్క పూరీని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకున్న పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును.
తరువాత ఆ నాజీరు ద్రాక్షరసం త్రాగవచ్చును. మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరై ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకున్న మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇది అంతయు చేయవలనని చెప్పుము. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. కొత్త నిబంధన మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మిరింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన్ని అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనుకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నీయు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగో తెలియను అనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోవును. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగు గాని వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు. వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల జొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.